న్యాయవాదుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా కాకినాడ బార్ అసోసియేషన్ నుంచి ర్యాలీగా జిల్లా కలెక్టరేట్ కు చేరుకుని ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు ఐఎల్ఏ నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రంను సమర్పించారు. ఈ సందర్భంగా కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డెత్ బెనిఫిట్ ఫండ్ కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఇండియన్స్ లాయర్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టి పృథ్వీరాజ్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బార్ కౌన్సిల్ విఫలమయ్యాయని ఆరోపించారు. అర్హులైన న్యాయవాదులకు 10 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా కార్డులు మంజూరు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయల చొప్పున 5 ఏళ్ల పాటు స్టైఫండ్ తక్షణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం నోటరీ న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని, మ్యాచింగ్ గ్రాంట్ ను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎల్ఏ జిల్లా ఉపాధ్యక్షులు కోలా శ్రీహర్రావు, జిల్లా మహిళా కన్వీనర్ డాక్టర్ వై వసంతకుమారి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చక్కపల్లి వీరభద్రరావు, ఐఎల్ఏ జిల్లా నాయకులు పిల్లి శ్రీనివాస్ గౌడ్, మంగం శివరామకృష్ణ, జేవి రమణ, ఎం సరోజిని, బండి నరేంద్ర, నాగభూషణం, పంతగడ అప్పారావు, బివి రమణ, చక్రవర్తి, అశోక్ అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ప్రతి న్యాయవాదికి కల్పించాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఐఎల్ఏ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా గత నెల 30-31న గుంటూరులో జరిగిన ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సులో ఈ తీర్మానాలు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే గవర్నమెంట్కి, స్టేట్ బార్ కౌన్సిల్కి మేము ఈ రోజుని ఈ మెమోరాండాలను సమర్పిస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ బార్ కౌన్సిల్ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని మేమంతా భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తారని మేమందరూ డిమాండ్ చేస్తున్నాం. నా పేరు టి పృథ్వీరాజ్, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఐఎల్ఏ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. న్యాయవాదులందరికీ ఇళ్ల స్థలాలు, అర్హులైన న్యాయవాదులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించవలసిందిగా కోరుతూ, అదే కాకుండా న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయి అన్యాయంగా, దాన్ని అరికట్టాలని కూడా కోరుతూ ప్రభుత్వానికి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి. కలెక్టర్ గారికి ఐఎమ్ డాక్టర్ వై వసంత అండి, న్యాయవాది, కాకినాడ బార్ అసోసియేషన్ ఐఎల్ఏ మహిళా విభాగం. ఎందుకంటే ఈ యొక్క డెత్ బెనిఫిట్స్ అందరికీ కూడా చెందాలి, ఎవరికి కుటుంబీకులకి చెందాలి. అంతేగాని ఒక రిస్ట్రిక్టివ్ మేనర్లో విస్మరించే ప్రయత్నం చేయడానికి చేస్తే అది కరెక్ట్ కాదని, అలాగే డెత్ బెనిఫిట్స్ వాళ్ళ యొక్క డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందేటట్టు ఉండాలని ఈ యొక్క తీర్మానం చేయడం జరిగిందండి. అలాగే 10 లక్షల రూపాయలు డెత్ బెనిఫిట్స్ ఉండాలి. మ్యాచింగ్ ఫండ్ కింద గవర్నమెంట్ నుంచి 4 లక్షల రూపాయలు రావాలి. అలాగే 5,000 రూపీస్ జూనియర్ అడ్వకేట్కి, ప్రతి జూనియర్ అడ్వకేట్కి 5,000 రూపీస్ నుండి 10,000 రూపాయలు పెంచేటట్టు ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దాన్ని తక్షణమే అమలు చేసేటట్టు చూడాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ యొక్క సదస్సును పెట్టడం జరిగిందండి. అందుచేత ఈ యొక్క రిప్రజెంటేషన్ మన కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చేరేటట్టు మేము ఈరోజు మన న్యాయవాదుల అసోసియేషన్ తరఫున మేమంతా ముందుకు వచ్చి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చాము.